అంటే బాలాకోట్లో దాదాపు 400 మందికి పైగా ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లుగా ఖచ్చితమైన సమాచారం భారత భద్రతా బలగాల దగ్గర ఉంది. అందుకనే దాన్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. ముజఫరాబాద్ కానీ లేకపోతే చకోటి కానీ ఇవి రెండు కూడా భారత ఆక్రమిత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నవి. ఈ రెండు ముజఫరాబాద్ కానీ చకోటి కానీ ఈ రెండు కేవలం లాంచ్ ప్యాడ్స్ మాత్రమే. అంటే పూర్తి స్థాయి ట్రైనింగ్ తీసుకునేది బాలాకోట్లో జైష్-ఇ మహమ్మద్ ఉగ్రవాదులు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు సరైన సమయం చూసి లాంచ్ ప్యాడ్లోకి వస్తారు. లాంచ్ ప్యాడ్ నుంచి ఇండియాలోకి చొరబడడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు లాంచ్ ప్యాడ్స్ను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు జనరల్గా చలికాలం మంచు ఎక్కువ ఉండే సమయం కాబట్టి అక్కడ ఎవరు కూడా ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్లలో ఉండడానికి అవకాశం ఉండదు. సో ఎక్కడైతే శిక్షణ పొందుతున్నారో ఆ శిక్షణ శిబిరం మీదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. దీనిలో మొత్తం ప్రధానంగా ముగ్గురు టార్గెట్గా, ఒకటి కశ్మీర్కు ఈ జైష్-ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కశ్మీర్ హెడ్, అదేవిధంగా మౌలానా మసూద్ సోదరుడు, మౌలానా మసూద్ బావమర్ది, ఈ ముగ్గురు కూడా ఇదే శిబిరంలో ఉన్నట్లుగా భారత భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమైంది కాబట్టి ఎవరు కూడా అక్కడ బతికి ఉండే అవకాశం లేనట్లుగా చెప్తున్నారు. దాదాపు 245 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు కానీ నెంబర్ చెప్పలేదు. బట్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే దాదాపు 245 నుంచి 300 వరకు మరణించి ఉండొచ్చు. ఈ మరణించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు టార్గెట్గానే ప్రధానంగా ఈ దాడి జరిగిందని చెప్తోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. అటు పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫీ పార్టీ, అంటే ఇమ్రాన్ ఖాన్ అధికార పార్టీ ఏదైతే ఉందో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రజలు, తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే పాకిస్తాన్ భద్రతా బలగాలు ఎటువంటి సంఘటన, ఎటువంటి సిచ్యువేషన్కైనా రెడీ ఉండాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చినట్లుగా ట్వీట్ చేసింది. అంటే మేము రిటాలియేట్ చేస్తాం, ప్రతీకార దాడులు చేస్తాం, ప్రజలు సిద్ధంగా ఉండాలి, అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో అర్జెంటుగా మీటింగ్ కూడా జరిగింది. పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఎట్లా ఈ దాడులకు సంబంధించి ప్రతి చర్యలు ఏ విధంగా ఉండాలని చెప్పి. అయితే పీటీఐ వర్గాలు చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తాలి. ఎందుకంటే ఎల్ఓసి దాటి పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చారు కాబట్టి దీన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే